ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే భజన. ఇప్పటి వరకు భగవన్నామస్మరణ ప్రాముఖ్యాన్ని, దానివల్ల పొందే లాభాలను తెలుసుకున్నాం. అయితే ఈ నామస్మరణ భగవంతుని కొరకే కాక జీవనోపాధిగా మలుచుకున్న ఒక భజన సమాజానికి బాబా వారిలో ఉన్న దురాశను ఏ రకంగా తొలగించి వారికి మేలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1916 సంవత్సరంలోని మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరారు. దారిలో వాళ్లకు షిరిడీలో సాయిబాబా అనే యోగి ఉన్నారని, వారు ప్రశాంతంగా ఉండి ఉదారంగా డబ్బులు పంచిపెట్టడమే కాక కళాకారులు యోగ్యతలను బట్టి సత్కరిస్తూ ఉంటారని విని బాబా తమకు కూడా ఏదో ఒకటి ఇవ్వకపోతారన్న ఆశతో షిరిడీకి వచ్చారు. ఆ బృందంలో ఒక పురుషుడు, అతని భార్య, కూతురు, వదిన గారు ఉన్నారు. వాళ్ళు బాబా ముందర మంచి మంచి పాటలు పాడే భజనలు చేశారు. కానీ లోపల డబ్బు కోసమయ్యి ఆశపడుతున్నారు. అతని భార్య మాత్రం అటువంటిది కాదు. ఆమెకు బాబాపై ప్రేమ, గౌరవం కలిగాయి. ఆమె మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరాముని దర్శనము అవుతూ లభిస్తుంది. ఆ విధంగా ఆమెకు బాబా శ్రీరామునిలా దర్శనమిచ్చేసరికి ఆమె ఆనందంతో మైమరిచి ఎంతో సంతోషంగా ఆనంద భస్వాలు కారుస్తుండగా భజన చేస్తుంది. అది చూసిన ఆమె భర్త కారణం అడగగా ఆమె శ్రీరామ దర్శనం గురించి చెప్పగా అతను నమ్మకపోగా ఆమె విమర్శించాడు కూడా. అతనికి బాబా యందు ప్రేమ కానీ భక్తి కానీ లేవు. అతను కేవలము ధనాశతో మాత్రమే అక్కడ భజన చేశాడు. అంతేకాక తన కోరిక ఎప్పుడు తీరుతుందా, ఎప్పుడు షిరిడి విడవాలని ఎదురు చూస్తున్నాడు. అటువంటి సమయంలో బాబా అతనికి కలలో ఒక అద్భుత దృశ్యాన్ని చూపించి అతని పేరాశను తొలగించడమే కాక అతనికి బాబాపై నమ్మకం కలిగేలా చేశారు. ఆ కలలో అతను ఒక ప్రాణాపాయ స్థితిలో ఉండగా బాబాను తనను ఆపద నుండి కాపాడమని కోరాడు. అప్పుడు బాబా అతనికి తనపై నమ్మకం ఉందా అని అడిగేసరికి అతను బాబా శక్తివంతుడని, అతని పూర్వజన్మ పాపాలన్నీ కూడా బురద చేయగల శక్తి బాబాకు ఉందని, కాబట్టే దయతో బాబా తనను కాపాడవలసి వచ్చిందని ప్రాధేయపడుతూ నమస్కరించాడు. అప్పుడు బాబా అతను ఇప్పుడు చేసిన ఈ నమస్కారానికి ఇంతకు ముందుటి నమస్కారాలకు ఏమైనా తేడా ఉందా అని అడిగేసరికి అతను ఇంతకు ముందు తాను బాబా దగ్గర నుంచి ధనము ఆశించి నమస్కరించానని, ఇప్పుడు మాత్రం బాబా తనను ఆపద నుండి కాపాడటానికి చేస్తున్న నమస్కారం అని చెప్పాడు. ఆ రకంగా బాబా అతనితో మార్పును కలగచేయటమే కాక కలలోని అతనికి అతని కోరికపై అతని గురువైన రామదాసు దర్శనం కూడా కలిగించారు. మెలకువ రాగానే అతను తన కల మొత్తం ఆలోచించుకోగా అతనికి బాబా శక్తి తెలియడమే కాక తన ధనాశ కూడా అర్థమయ్యి ఎంతో ప్రాయశ్చిత్తపడ్డాడు. అతని ఆలోచన విధానము పూర్తిగా మారిపోయి అతని అనుమానాన్ని తీరడమే కాక అతని ధనాశ పూర్తిగా తొలగిపోయింది. వాళ్ళు డబ్బు కోసమే షిరిడీకి వచ్చినప్పటికీ బాబా మాత్రం వారి మనస్సులను డబ్బుపై నుంచి మరలించి తన యందు స్థిర నమ్మకం కలిగేలా చేశారు. అంతేకాక బాబా వారిని కూడా కొన్ని రోజులు షిరిడీలోనే ఉండమని, అల్లా వారికి దారిలో కావలసిన ధనం ఇస్తాడని ఆశీర్వదించారు. ఈ రకంగా వాళ్ళు జీవనోపాధి కోసమే భజనలు చేసినప్పటికీ వారికి ధనంపై ఆశ ఉండకూడదని, భక్తి భావంతో వారు భజన చేస్తే ధనాన్ని భగవంతుడే సమకూరుస్తాడని ఈ కథ ద్వారా బాబా తెలియడమే కాక వారి మనస్సులో ఉన్న ధనాశను, సంచయ స్వభావాన్ని పూర్తిగా తొలగించి తనపై నమ్మకాన్ని పెంచి వారు సక్రమ మార్గంలో నడుచుకొని లాభపడేలా చేశారు. ఓం సాయిరామ్.